పుణ్యశీల గారు ఒక మాటలో చెప్పండి, దుశ్శాసన పర్వాలు కొనసాగుతూనే ఉండటం మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? సార్ నిజంగా మీరు అన్నట్టుగా ధృతరాష్ట్ర సభలో దుశ్శాసన పర్వాలకి నిదర్శనంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం 100% నడుస్తోంది సార్. ఒక తాతంశెట్టి నాగేంద్ర రోడ్డు మీదకి వచ్చి ఒక ఆడపిల్లని కొట్టినప్పుడు, ఒక గౌరవ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్ లో దొరికినప్పుడు, అలాగే మరి అరవ శ్రీధరు ఒక ఆడ మనిషిని అన్యాయం చేసినప్పుడు, మరి వాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద నేతలే తప్పుడు పనులు చేస్తే మన వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు మనకి అండదండలుగా నిలబడతా ఉన్నారు. మనం ఏం చేసినా కూడా మనది చెల్లుబాటు అయిపోతుంది, ప్రజలకు ఇబ్బంది వచ్చినా చెల్లుబాటు అయిపోతుంది, ప్రభుత్వ ఆస్తులకు వచ్చే ఇబ్బందులు వచ్చినా చెల్లుబాటు అయిపోతుంది, ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుంది. అసలు మీరు బద్వేల్ పరిస్థితి చూసినా, అసలు గుంటూరులో చూసినా, ఆ తల్లిని వివస్త్రం చేయటం చూసినా సరే ఎంత దారుణం అంటే, అసలు పోలీసు వ్యవస్థని నిజంగా అసమర్థతో కూడినటువంటి వ్యవస్థగా మార్చేసి, అందుకే కదా సార్ 36వ ర్యాంకు కూడా వచ్చింది. పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా వాడుతూ నిజంగా చట్టాన్ని చేతుల్లో పెట్టుకుని ఎంత నీచంగా ఈ యొక్క ప్రభుత్వం బిహేవ్ చేస్తా ఉందంటే, నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళా భద్రత అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది అనడంలో ఎట్లాంటి డౌట్ లేదు సార్. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఒక్కొక్క సిచ్యువేషన్ నిజంగా, ఎందుకంటే ప్రజలు అడుగుతా ఉన్నారు సార్. నిన్న అక్కడికి కొంతమంది వెళ్ళి పార్టీ నాయకులు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మరి పెద్ద పెద్ద నాయకులు మరి ఏదైనా ఒక ఇదవుతుంటే వాళ్ళని కనీసం ఏదో పేరుకి అరెస్టులు, పేరుకి చిన్న చిన్న కేసులు, స్టేషన్ బెయిల్లు ఇచ్చి పంపుతున్నారమ్మా. ఇప్పుడు మరి మా మీదకి ఎగబడిన వాళ్ళని పేరుకి అరెస్ట్ చేశామంటున్నారు, కానీ ఆడు మళ్ళీ సాయంకాలానికో రేపొద్దునికో బెయిల్ తీసుకొని వచ్చేస్తే మళ్ళీ మా మీద ఎగబడరని, మళ్ళీ మాకు ప్రాణహాని కలిగించరని పరిస్థితి ఏంటి అని చెప్పని ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాట సార్. నిజంగా ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇంత కీచక పర్వాలు, ఇంత దుశ్శాసన పర్వాలు నడుపుతా ఉన్నారంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ యొక్క కూటమి ప్రభుత్వం పటాపంచలైపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి మాత్రం ప్రజలంతా కూడా ఎదురు చూస్తారు. జనార్దన్ రెడ్డి గారు చెప్పండి, రామాయపట్నం పోర్టుని ఈ స్థాయిలో ప్రైవేటైజేషన్కి అప్పచెప్పే పరిస్థితి, 4,000 దాదాపు 5,000 ఖర్చు పెడితే 1,500కే ఇస్తున్నారని వార్తలు, జగన్ గారి రియాక్షను. మీరు ఆ జిల్లా వారే కదా, మీకేమనిపిస్తూ ఉంది? సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు రామాయపట్నాన్ని డెవలప్ చేసి ఇంత స్థాయికి తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రకంగా ఒక ఇది పెట్టాలని చెప్పి, ఒక అపకీర్తిని అంటాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రైవేటైజేషన్ చేసుకుంటున్నారు. అంటే ఆ శాతం అది జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారనేది కనపడకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో చేసే కుట్రే కానీ దీంట్లో ఏం ప్రజా ప్రయోజనం ఏమి లేదండి. అదేవిధంగా ఎన్ని పోర్టులు తీసుకొచ్చారు, ఎన్ని చేశారు? అన్నిటి ప్రైవేటైజేషన్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రైవేటైజేషన్ అంటే ఎక్కువ కరప్షన్ ఉండేది డిపార్ట్మెంట్లో రెవెన్యూ, పోలీస్ అన్ని తర్వాత వచ్చేది ఈ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారంటే దానికి అర్థమైంది. స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్, మేమంతా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఏదో ఎక్సలెంట్ స్కూల్స్ అని పెట్టేసి వాళ్ళు చేసేస్తామంటే ఏంటి బాధ్యత? ఏం చేయబోతున్నారు? ఆయనకి ఏదో ఒక విధమైనటువంటి ఒక ప్రైవేట్ మీద ప్రేమ, లేకపోతే ఈ రాష్ట్రాన్ని అంతా అమ్మేసిపోదాం మనం ఈ 3 ఏళ్లలోనే ఒక అభిప్రాయం ఏమైనా కలుగుతుందా? ఈ అరాచకం ఏంది, ఈ పాలన ఏంది, ఏమన్నా ఒక్కసారైనా డెమోక్రసీలో ఉన్నావా లేకపోతే డిక్టేటర్షిప్? పదే పదే చెప్పేది ఏది కూడా ఆయన అమలు చేయరు. చెప్పిందంతా కూడా ఏదో గ్లోబల్ ప్రచారం. ఎక్కడా కూడా ఆయన చెప్పింది నిజమని నమ్మే ప్రజల్లో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. 10 సార్లు చెప్పడం ఒక విషయాన్ని నమ్మించడం, అది ఒక పెద్ద అలవాటు అయిపోయింది ఆయన. రైట్. ఫైనల్గా అంద్రినీవాకి సంబంధించి వచ్చిన వార్త కానీ, విశాఖ ఏరియాలో అనకాపల్లి దగ్గర కొండలు కొట్టేసి మైనింగ్ చేస్తూ పంచదారులు అనేటువంటి పవిత్రమైన ప్రదేశంలో కూడా చేసినా కూడా అది పట్టించుకోకుండా హిందూ ధర్మం అని వైసీపీ ఏదో చేసిందని ప్రచారం చేయటం మీకేమనిపిస్తుంది? రామ్నాథ్ గారు ఫైనల్గా చెప్పండి సంక్షిప్తం. ఇప్పుడు అంద్రినీవా అనేది ఆల్రెడీ 2015లో 83 కోట్లకి ఏమో పిలిస్తే పనులు, ఇద్దరు కాంట్రాక్టర్లు సగం పనులు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఒరిజినల్ గా దాని పని వాల్యూ జస్ట్ 209 కోట్లు అయితే ఏకంగా 622 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. అంటే ఇంకా కళ్ళ ముందే కనపడుతుంది. అంటే ఎవరు ఏమైనా అనుకోని 4 రోజులు డిబేట్ పెట్టుకుంటారా, రాసుకుంటారా, ఏమైనా చేసుకోండి, కోర్టుకు వెళ్తారా, వెళ్ళండి, కోర్టులో కూడా ఏం చేసుకోలేరు. కాబట్టి ఏదో ఒక విచ్చలవిడితనం అంటారు, చాలా చిన్న పదంగా మారిపోతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రామాయపట్నం 5,000 కోట్లు అయితే 1,500 కోట్లకి ఇచ్చేసింది, మొత్తం అప్పగించేస్తూ ఉన్నారు. పైగా ఇటు మిగిలిన పని కూడా ప్రభుత్వమే చేస్తుందంట. 3,500 కోట్ల రూపాయల రుణభారం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంట. కానీ ప్రైవేట్ వ్యక్తుల మీద ₹1 1/2 కిలో పావు బరువు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాన్ని నడుపుతున్నారు.
మరి ఏమైతుంది రాష్ట్రం కూడా అంతా 99 2029 పైసలకే ఇచ్చేస్తామంటున్నారు కదా సార్. రైట్ ఎంతైనా ఇచ్చేస్తామంటున్నారు మిగిలినవి రాష్ట్రానికి ఆస్తులు అనుకోవాలి. రైట్